హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం కంప్లీట్గా జనరల్ అవేర్నెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా జరిగిన సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ అలాగే స్టీనో ఎగ్జామ్, సో ఈ 2 ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ఏ సబ్జెక్ట్ నుండి మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంది, పేపర్ లెవెల్ ఏంటి, ప్యాటర్న్ ఎలా అడుగుతున్నారు, టీసీఎస్కి ఇప్పుడున్న విండోకి డిఫరెన్సెస్ ఏంటి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇంపార్టెన్స్, అలాగే ఈ లాస్ట్ 20 డేస్లో మనం ఏ టాపిక్స్ని కవర్ చేస్తే మ్యాక్సిమం స్కోర్ చేస్తాం. సో ఇలా అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం టీసీఎస్కి ఇప్పుడున్న విండోకి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనకి స్టాటిక్ జీకే నుండి ఆల్మోస్ట్ 7 క్వశ్చన్స్ అయితే టీసీఎస్లో అడిగేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు మనకి స్టాటిక్ జీకే నుండి తక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ పర్ షిఫ్ట్లో ఓన్లీ 2 క్వశ్చన్సే అడుగుతున్నారు. అండ్ కరెంట్ అఫైర్స్లో మనకి ప్రీవియస్గా 2 to 3 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో కరెంట్ అఫైర్స్లో మనకి 4 to 5 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ప్రీవియస్గా ఏంటి మనం స్టాటిక్ జీకేలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళం. సో స్టాటిక్ జీకే నుండి మనకి 7 to 8 క్వశ్చన్స్ అడిగితే కరెంట్ అఫైర్స్ నుండి మనకి ఓన్లీ 2 to 3 క్వశ్చన్సే అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, స్టాటిక్ జీకే నుండి కంప్లీట్గా వెయిటేజ్ అనేది తగ్గింది అండ్ కరెంట్ అఫైర్స్ నుండి వెయిటేజ్ అనేది డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయిందనమాట. నెక్స్ట్ మనం కోర్ సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసామనుకోండి. సో కోర్ సబ్జెక్ట్లో ఏంటి అంటే ఎకనామిక్స్ నుండి ప్రీవియస్గా ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే అడిగేవాళ్ళు. కానీ రీసెంట్గా జరిగిన సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ప్రతి ఒక్క షిఫ్ట్లో ఆల్మోస్ట్ 4 to 5 క్వశ్చన్స్ అయితే ఎకనామిక్స్ సబ్జెక్ట్ నుండి అడిగారు. సో ఇక్కడ ఏంటి కరెంట్ అఫైర్స్ అలాగే ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్మోస్ట్ మనకి 10 క్వశ్చన్స్ అయితే ఈ 2 సబ్జెక్ట్స్ నుండి అడుగుతున్నారు. నెక్స్ట్ మనం హిస్టరీ గురించి చూస్తే ఏన్షియంట్, మిడివల్ అలాగే మోడర్న్ ఉంటాయి కదా. సో ప్రీవియస్గా మనకి ఏన్షియంట్ అలాగే మోడర్న్ హిస్టరీ నుండి మనకి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సో టోటల్గా మనకి అరౌండ్ 3 to 4 క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే హిస్టరీ నుండి మనకి ఓన్లీ 2 to 3 క్వశ్చన్సే అడుగుతున్నారు. అది కూడా మనకి మోస్ట్లీ స్కూల్స్కి సంబంధించి, ఫిలాసఫీస్కి సంబంధించి ఏన్షియన్ హిస్టరీని ఎక్కువగా అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం జాగ్రఫీని చూస్తే 2 to 3 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు మనకి 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. పాలిటీ సబ్జెక్ట్ కూడా మనకి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇస్తుంది. సో ప్రీవియస్గా మనకి 2 క్వశ్చన్సే అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనకి మోస్ట్లీ 3 to 4 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సైన్స్ నుండి చూస్తే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఉంటుంది కదా. సో దాంట్లో ఏంటి అంటే మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా బయాలజీ నుండి అడిగేవాళ్ళు ప్రీవియస్గా. ఇప్పుడు ఏంటి అంటే మనకి సైన్స్ వెయిటేజ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. సో ఆల్మోస్ట్ ఓన్లీ 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ మాత్రమే మనకి సైన్స్ నుండి అడుగుతున్నారు అనమాట. సో ఈ 2 ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని చూస్తే మనకి కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్ అలాగే పాలిటీ ఈ 3 సబ్జెక్ట్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. సో అలా అని చెప్పేసి వేరే సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుండి కూడా మనం కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని పిక్ చేసుకొని వాటిని కవర్ చేద్దాం. సో ఎందుకంటే మనకి సిజిఎల్లో వేరే సబ్జెక్ట్ నుండి కూడా ఎక్కువ వెయిటేజ్ అనేది అడగొచ్చు అనమాట. సో మనకి జాగ్రఫీ నుండి అడగొచ్చు, లేకపోతే సైన్స్ నుండి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో పేపర్ అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంది. సో మనకి ఏ సబ్జెక్ట్ నుండన్నా ఎలాంటి క్వశ్చన్ అయినా అడగొచ్చు అనమాట. నెక్స్ట్ మనం క్వశ్చన్ పేపర్ లెవెల్ అలాగే ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. సో టీసీఎస్లో ఏంటి మనకి ఎక్కువగా కూడా 1 లైనర్ క్వశ్చన్స్ అనేవి అడిగేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏంటి మనకి 1 లైనర్ క్వశ్చన్స్ అనేది ఓన్లీ 10 to 11 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారు. అండ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనకి 14 to 15 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మెయిన్ డిఫరెన్స్ మనకి ఇక్కడే వచ్చింది. ఏంటి 1 లైనర్ క్వశ్చన్స్ అనేది తగ్గి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారు అనమాట. అండ్ టీసీఎస్లో కంపేర్ చేస్తే మనకి స్టాటిక్ నుండి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉండేది అండ్ కరెంట్ అఫైర్స్కి తక్కువ వెయిటేజ్ ఉండేది. ఇప్పుడు ఏంటి స్టాటిక్ జీకే ఏదైతే ఉందో దానికి వెయిటేజ్ అనేది తగ్గింది. కరెంట్ అఫైర్స్ అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వెయిటేజ్ అనేది మనకి ఇంప్రూవ్ అయిందనమాట. 80 to 90% ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి టీసీఎస్లో రిపీట్ అయ్యాయి అనమాట. కానీ ఇప్పుడు ఏంటి ఓన్లీ 50 to 55% క్వశ్చన్స్ మాత్రమే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్డ్ వస్తున్నాయి. అండ్ మీకు ఎంత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని చదివినా కూడా అంటిల్ అండ్ అన్లెస్ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా లేకపోతే క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయలేదన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఎలా అడుగుతారు, ఆప్షన్ ఏలో ఓన్లీ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, లేకపోతే 2 and 3 ఆర్ కరెక్ట్, లేకపోతే 1, 2 and 3 ఆర్ కరెక్ట్. సో ఇలాంటప్పుడు మనకి ఏంటి ఒక్క
ఓన్లీ ఆప్షన్ ఏ తెలిస్తే సరిపోదు, ఆప్షన్ 2లో ఏముందో తెలియాలి, అలాగే ఆప్షన్ 3లో ఏముందో కూడా తెలియాలి. సో కంప్లీట్గా మీకు కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉందనుకోండి, సో ఎలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఒక్కసారి మనం క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, అలాగే క్రానాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకి అడుగుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటి మనకి ఇటు సైడ్ షెడ్యూల్స్ ఇచ్చి, సో ఫస్ట్ షెడ్యూల్ ఏంటి, 9th షెడ్యూల్ ఏంటి, 10th అలాగే 11th. సో మనం ఇవన్నిటిని కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది చేయాలన్నమాట. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనకి అడుగుతున్నారు. అండ్ దీనికోసం మీరు ఏం చేయండి అంటే CGL CHSL ఎగ్జామ్స్ ఏదైతే మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఉంటుంది కదా, సో ఆ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అలాగే CAPF అలాగే CDS ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటిని మీరు ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేయండి అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడానికన్నా ముందు కాన్సెప్ట్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత దానికి రిలేటెడ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడున్న వెయిటేజ్ ఏంటి, మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా మనకి ఎకనామిక్స్ నుండి అడుగుతున్నారు, తర్వాత హిస్టరీ, తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్, అండ్ మనకి కరెంట్ అఫైర్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటి, మనకి పాలిటీ నుండి కూడా మనకి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, తర్వాత స్ట్రాటజీకి, తర్వాత మనకి సైన్స్. కానీ అలా అని చెప్పేసి సైన్స్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయకండి. ఏవైతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అట్లీస్ట్ అవన్నీ మీరు కవర్ చేయండి. సెలెక్షన్ పోస్ట్ ఫేస్ అలాగే స్టీనో ఎగ్జామ్లో మనకి సబ్జెక్ట్ వైజ్ ఏ టాపిక్స్ అడిగారో డిస్కస్ చేద్దాం. సో ఈ లాస్ట్ 20 డేస్లో ఇక్కడున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. సో స్టాటిక్ జీకే నుండి మనకి ఫోక్ డాన్సెస్ అలాగే క్లాసికల్ డాన్స్, సో ఈ టాపిక్ నుండి మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే ఆర్గనైజేషన్ అలాగే సెన్సెస్, ఈ 3 టాపిక్స్ నుండి మనకి అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే ప్రతి ఒక్క షిఫ్ట్లో క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఫోక్ డాన్సెస్ కూడా మనకి నంబర్ ఆఫ్ ఫోక్ డాన్సెస్ అయితే ఉన్నాయి స్టేట్ వైజ్. కానీ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ఉన్న ఫోక్ డాన్సెస్ ఉంటాయి కదా, సో వాటిపైన కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. సో దాంట్లో నుండే మనకి క్వశ్చన్స్ అయితే అడిగారు. ఫోక్ డాన్సెస్ అండ్ క్లాసికల్ డాన్సెస్ నుండి మనకి 1 లైనర్ క్వశ్చన్గా అడుగుతారనమాట. సో ఈ టాపిక్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. సో మీకు టైం ఉంటే ఫెస్టివల్స్ కూడా నేర్చుకోండి. సో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ స్టేట్ వైజ్ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్స్. సో ఆర్గనైజేషన్స్ అయితే మస్ట్ డూ టాపిక్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయి కదా, బిమ్స్టాక్, సార్క్, బ్రిక్స్, SCO. సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి, దాని యొక్క మెంబర్స్ ఏంటి, ఇండియా అనేది మెంబరా కాదా, అండ్ రీసెంట్గా దీనికి రిలేటెడ్గా ఏదన్నా సమిట్స్ ఉన్నా కూడా నేర్చుకోండి. సో దీనికి రిలేటెడ్గా మనకి ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఆర్గనైజేషన్ నుండి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో క్వశ్చన్స్ అనేది అడగొచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెన్సెస్. సో సెన్సెస్ మనకి 2011 సెన్సెస్ అయితే ఉంది కదా, సో దానికి రిలేటెడ్గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో సెన్సెస్ ఏదైతే ఉందో కంపల్సరీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి కంట్రీస్ యొక్క నిక్ నేమ్ నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్స్. సో స్టాటిక్ జీకేలో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఫస్ట్ టాపిక్స్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి మనకి ఫోక్ డాన్సెస్, సెకండ్ వచ్చేసి ఆర్గనైజేషన్, నెక్స్ట్ వచ్చేసి సెన్సెస్. ఈ 3 టాపిక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇప్పుడు ఏంటి మనకి స్టాటిక్ జీకే నుండి వెయిటేజ్ అనేది తగ్గింది అండ్ కరెంట్ అఫైర్స్ నుండి వెయిటేజ్ అనేది పెరిగింది కదా. సో మనకి ప్రతి ఒక్క షిఫ్ట్లో స్కీమ్స్ పైన క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో 2014 నుండి ఇప్పటి వరకు ఏదైతే నేషనల్ వైడ్ స్కీమ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా చదువుకోండి. అండ్ రీసెంట్ 1 ఇయర్లో ఉన్న స్టేట్ రిలేటెడ్ స్కీమ్స్ కూడా నేర్చుకోండి. సో స్కీమ్స్ నుండి మీకు నెక్స్ట్ జరిగే CGLలో కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం స్టార్ట్ చేయాల్సిన టాపిక్ వచ్చేసి స్కీమ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ అనమాట. సో స్పోర్ట్స్లో ఏంటి, కప్స్ అండ్ ట్రాఫీస్కి సంబంధించి కానీ లేకపోతే ఏదో ఒక గేమ్లో నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉండొచ్చు, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ స్పోర్ట్స్ రీసెంట్గా జరిగిన స్పోర్ట్స్ ఏంటి, ఎవరెవరికి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి అవి కూడా నేర్చుకోండి. సో అవార్డ్స్ కూడా కవర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా జరిగిన అపాయింట్మెంట్స్. సో లాస్ట్ 6 మంత్స్ అయితే నేర్చుకోండి. ఆర్ఎల్స్ మీకు టైం ఉంటే లాస్ట్ 1 ఇయర్లో మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నేర్చుకోండి. సో మాక్సిమం 6 మంత్స్ యొక్క అపాయింట్మెంట్స్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్. సో బుక్స్ అండ్ ఆథర్స్ నుండి కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ మీకు టైం ఉంటే కనుక ఇండెక్స్,
సమిట్స్, మిలిటరీ ఎక్సర్సైజెస్, అలాగే అవార్డ్స్ అనమాట. సో ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్ నుండి మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్ చేయాల్సిన టాపిక్ వచ్చేసి స్కీమ్స్. సో స్కీమ్స్ అయిపోయిన తర్వాత వేరే టాపిక్స్ పైన కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి హిస్టరీ. సో హిస్టరీలో ఏంటి, మనకి ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ ఉంటాయి కదా. సో మ్యాక్సిమం కూడా మనకి ఏన్షియంట్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ నుండి క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో ఏన్షియంట్ హిస్టరీలో మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో వేదిక్ ఏజ్ అలాగే మౌర్యాన్ నుండి మనకి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే స్కూల్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్ట్ నుండి కూడా క్వశ్చన్స్ అనేది అడిగారు అనమాట. సో మనం ఏన్షియంట్ హిస్టరీలో కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి, వేదిక్ ఏజ్, మౌర్యన్, అలాగే డైనాసిటీస్. సో డైనాసిటీస్లో ఏంటి అంటే మనకి క్రోనాలజికల్గా క్వశ్చన్స్ అనేది అడగొచ్చు. లేకపోతే అన్ని డైనాసిటీలో ఫస్ట్ రూలర్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు అనేది నేర్చుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఐవిసి. సో ఇప్పుడైతే అడగలేరు, కానీ మనం సిజిఎల్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ నుండి క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో బుద్ధిజం నుండి కూడా మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది అడిగారు. నెక్స్ట్ జైనిజం. సో జైనిజం కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఏన్షియంట్ హిస్టరీ నుండి మీరు కవర్ చేయాల్సిన టాపిక్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మెడివల్ హిస్టరీ. సో మెడివల్ హిస్టరీలో మనం ఢిల్లీ సల్తనెట్ ఒకటి నేర్చుకోండి. అండ్ మోడర్న్ హిస్టరీలో మీరు ఐఎన్సి, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్ట్ అనేది నేర్చుకోండి. అలాగే గాంధీయన్ ఎరా. సో గాంధీయన్ ఎరా కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. హిస్టరీలో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి చూసాం కదా. సో అలాగే ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అండ్ వార్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా మనకి ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అనేది అడగొచ్చు. అలాగే వైస్ రాయ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ చదవాల్సింది ఏంటి అంటే ఈవెంట్స్ అనమాట. సో ఈవెంట్స్ యొక్క క్రోనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్ క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి స్కూల్స్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్ట్ అనమాట. సో గాంధార ఆర్ట్ ఆఫ్ స్కూల్ కానీ, మధుర ఆర్ట్ ఆఫ్ స్కూల్స్ కానీ మనకి ఉంటాయి కదా. సో అది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. పాలిటీలో మనకి ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో చూసుకుంటే షెడ్యూల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, అలాగే ఇంపార్టెంట్ యాక్ట్స్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో పాలిటీలో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి, సోర్సెస్, అలాగే పార్ట్స్, షెడ్యూల్స్ అండ్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్లోనే మనకి ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఆర్టికల్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్లోనే కవర్ అవుతాయి అనమాట. అలాగే అమెండ్మెంట్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ యాక్ట్స్. సో రీసెంట్గా జరిగిన మనకి బిఎన్ఎస్ యాక్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రెసిడెంట్, గవర్నర్ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. సో దాంట్లో మనకి ఎలా అడగొచ్చు, ఇంపార్టెంట్ ఆర్టికల్స్లోనే అవి కూడా కవర్ అవుతాయి. వాళ్ళ యొక్క టెన్యూర్ ఏంటి అవి కూడా చూసుకోండి. సో పాలిటీలో మనం కవర్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, షెడ్యూల్స్, సోర్సెస్, పార్ట్స్, ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ అయితే కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్. సో ఇవన్నీ కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అనేది ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడనే కాదు, మీరు ఎక్కడ నుండన్నా ఈ టాపిక్స్ అనేది కంపల్సరీ ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి జాగ్రఫీ. సో జాగ్రఫీ నుండి మనకి సోలార్ సిస్టమ్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో సోలార్ సిస్టమ్స్, పోర్ట్స్, అలాగే మేజర్ రివర్స్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీ అనేది నేర్చుకోండి. క్లైమేట్, అలాగే న్యాచురల్ ఫినామినా, ఇవి కూడా మనం జాగ్రఫీ నుండి కవర్ చేయాల్సిన టాపిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్. సో సైన్స్ నుండి అయితే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగలేరు, కానీ మనం సిజిఎల్లో సైన్స్ నుండి కూడా క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడున్న టైంలో అయితే సైన్స్ నుండి మీరు యూనిట్స్ అనే పార్ట్ ఉంటుంది కదా ఫిజిక్స్లో, అది నేర్చుకోండి. అలాగే కెమిస్ట్రీ నుండి పీరియాడిక్ టేబుల్, అలాగే కెమికల్ నేమ్ అండ్ ఇట్స్ యూజెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో అది కూడా చూసుకోండి. అలాగే బయాలజీ నుండి మనకి సెల్, అలాగే విటమిన్ అండ్ డిసీజెస్, ఈ 5 టాపిక్స్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. అండ్ దీనికి యాడ్ ఆన్గా మనం కెమికల్ నేమ్స్ అండ్ ఇట్స్ యూజెస్. సో ఇక్కడ కెమికల్ నేమ్స్ అండ్ ఇట్స్ యూజెస్, సో ఈ టాపిక్ కూడా నేర్చుకోండి. సో టోటల్గా మనకి సైన్స్ నుండి 6 టాపిక్స్ అయితే చెప్పాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎకనామిక్స్. సో రీసెంట్గా జరిగిన సెలెక్షన్ పోస్ట్ ఫేస్లో ఏమైంది అంటే ఎకనామిక్స్ నుండి మనకి ప్రతి ఒక్క షిఫ్ట్లో 4 to 5 క్వశ్చన్స్ అయితే అడిగాను అనమాట. సో ఎకనామిక్స్ యొక్క వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనేది నెగ్లెక్ట్ చేయకండి. సో ఎకనామిక్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, దీనికి రిలేటెడ్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ అండ్ సప్లై, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి 5-year ప్లాన్. సో 5-year ప్లాన్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో నెక్స్ట్ జరిగే సిజిఎల్లో ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ టాపిక్ నుండి మనకి మోస్ట్లీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఈజీగా అడగొచ్చు అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్, అలాగే సిఆర్ఆర్, ఎస్ఆర్ఆర్ ఉంటాయి కదా. సో మానిటరీ పాలసీస్కి సంబంధించిన ఏమన్నా మనకి కీవర్డ్స్ ఉన్నాయనుకోండి, సో కీవర్డ్స్ యొక్క డెఫినేషన్, దానికి రిలేటెడ్ ఏదన్నా ఫార్ములాస్ ఉంటే ఎకనామిక్స్ నుండి అవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి 1991 ఇండస్ట్రియల్ పాలసీ. సో ఏదైతే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ ఉన్నాయో ఆ పాలసీ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్గా జరిగిన ఎకనామిక్ సర్వే కానీ, ఏదన్నా రిలేటెడ్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన రిపోర్ట్స్ కానివ్వండి, ఇండిసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ అలాగే ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్ అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎకనామిక్స్లో కవర్ చేయాల్సింది ఏంటి, సెన్సెస్ కానీ, లేకపోతే 5-year ప్లాన్, లేటెస్ట్ ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్లో మనకి మెన్షన్ చేసిన స్కీమ్స్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఎకనామిక్స్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ సబ్జెక్ట్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేశాం కదా. సో ఇప్పుడు ఈ లాస్ట్ 20 daysలో మనం ఈ టాపిక్స్ని ఎలా కవర్ చేయాలి అంటే, స్టాటిక్ జీకి అలాగే సిఏలో నేను టోటల్గా 15 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను కదా. సో డైలీ మీరు ఈ స్టాటిక్ జీకే ఆర్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఒక టాపిక్ నేర్చుకోండి. సో దాంతోపాటు మనం కోర్ సబ్జెక్ట్, సో కోర్ సబ్జెక్ట్లో కూడా మీకు ఏ సబ్జెక్ట్ అయితే రాదో ఆ సబ్జెక్ట్ నుండి కవర్ చేయండి, లేకపోతే ఎకనామిక్స్ ఆర్ పాలిటీ నుండి మాత్రం స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ఏంటి, డైలీ మనం స్టాటిక్ ఆర్ కరెంట్ అఫైర్స్ నుండి ఒక టాపిక్ చదువుకుంటున్నాం, అలాగే కోర్ సబ్జెక్ట్ నుండి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేస్తామన్నమాట. సో మళ్ళీ దీనికి రిసోర్సెస్ ఏంటి అంటే, ఇప్పటి వరకు మీరు ఎక్కడి నుండి అయితే ప్రిపేర్ అయినా సరే, మీ దగ్గర ఏ నోట్స్ ఉన్నా సరే అదే ప్రిపేర్ అవ్వండి. సో ప్యాటర్న్ చేంజ్ అయిందని చెప్పేసి మళ్ళీ వేరే దాన్ని చదవకండి. టాపిక్స్ అదే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటి అంటే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మాత్రమే చేంజ్ అయిందనమాట. సో మీ దగ్గర ఉన్న నోట్స్ ఏదైతే ఉందో, మీకు నచ్చిన ఏ వీడియో అయినా సరే అక్కడ నుండి మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే, మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా సరే వన్స్ కాన్సెప్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దానికి రిలేటెడ్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎగ్జామ్లో ఏంటి అంటే, మనం జీకే పార్ట్ని 6 to 8 minutesలో కంపల్సరీ ఫినిష్ అయితే చేయాలి. సో అప్పుడే మనం వేరే సబ్జెక్ట్స్కి టైం అనేది ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకి లెంతీగానే అడుగుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటాయి కదా. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఏంటి అంటే, మనం ఎలిమినేషన్ మెథడ్తో టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో బిఫోర్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీ మీరు ఎడిక్విటీ ప్యాటర్న్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో టెక్స్ట్ బుక్లో మనకి మోస్ట్లీ ఎడిక్విటీ ప్యాటర్న్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఎగ్జామ్ కన్నా ముందు మీరు కంపల్సరీ అట్లీస్ట్ 10 మాక్ టెస్ట్ అయితే రాయండి. సో దానివల్ల ఏంటి అంటే, మనకి ఇంటర్ఫేస్కి కానీ, లేకపోతే క్వశ్చన్స్ మేనేజ్మెంట్ కానీ, సబ్జెక్ట్కి ఏ సబ్జెక్ట్కి మనం ఎంత టైం ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో కంప్లీట్గా జిఏకి సంబంధించిన అనాలిసిస్ అనేది కంప్లీట్ చేశాను కదా. సో జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.